చూసారా చూసారా నేను చెప్పిందే జరిగిందా? ఈసారి ఏప్రిల్ 1వ తేదీ ముందుగానే వచ్చేసిందా అంటూ టీస్ చేస్తున్నారు మృణాల్ ఠాకూర్. ఏప్రిల్ 1వ తేదీ ముందు రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది మతలబు. ఫిబ్రవరి 14 గురించే ఆమె ఇలా అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందిగా. మృణాల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ధనుష్ సాంగ్ ప్లే అయిందంటేనే విషయమేంటో మీకు అర్థమైందిగా. ఎస్, ధనుష్ అండ్ మృణాల్ మధ్య సంథింగ్ అనే మాటల గురించే ఇక్కడ జరుగుతున్న డిస్కషన్. ఫిబ్రవరి 14th వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా ఊహించారు. బట్ అలాంటిదేమీ జరగలేదు. మా మధ్య ఏమీ లేదు, పెళ్లి గిల్లి ఇప్పుడు లేనే లేవు, అసలు ఆలోచన లేదు అంటే ఎవ్వరూ వినలేదు. సొంతంగా క్రియేటివిటీని ప్రదర్శించి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. అలాంటి వాళ్ళందరూ ఈ ఫిబ్రవరి 14th ఫూల్స్ అయ్యారా లేదా మీరే చెప్పండి అంటూ కొంటెగా ప్రశ్నిస్తున్నారు మృణాల్. అంతేకాదు, ఈ ఇష్యూతో కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేసిందోచ్ అని కూడా గెంతలేస్తున్నారు ఈ లేడీ. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాల మీదే, అంతకు మించి ఇంకో ధ్యాసే లేదు. నాకు స్పెషల్ పిఆర్ టీం లేదు, మా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి ఇంటి దగ్గర మాత్రం సెక్యూరిటీ టీం ఉంటుంది. బయటకు వెళ్తున్నప్పుడు కూడా నాతో కొందరు ఉంటారు, అంతకు మించి ఇంకెవ్వరూ ఉండరు. నా లైఫ్లో మంచి చెడులు అన్నింటినీ జనాలతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటా. డోంట్ వరీ అంటున్నారు మృణాల్.